అకాడమిక్ అంటే ఎపిక్ నాలెడ్జ్ టాలెంట్ హంట్ ఎగ్జామ్‌లో అకాడమిక్ ఎగ్జామ్, ఎపిక్ ఎగ్జామ్ 2 పార్ట్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు అకాడమిక్ ఎగ్జామ్ గురించి మాట్లాడదాం. సో, అకాడమిక్ ఎగ్జామ్‌ని ఎవరైతే పర్చేజ్ చేద్దాము, ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా యాప్ ద్వారా దీన్ని పర్చేజ్ చేస్తాము. సో, దీంట్లో యాప్ ద్వారా పర్చేజ్ చేయడానికి ఇలా హోమ్ స్క్రీన్‌లో కనిపిస్తున్నప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఇలా స్వైప్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఇలా కనిపించకపోతే ఇక్కడ బై నౌ ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేయొచ్చు. లేదా కింద బాగా బాటమ్‌లో చూస్తే మీరు స్టోర్ ఆప్షన్ ఉంది కదా! దాని మీద కూడా ఇక్కడ రూ. 149 చూపిస్తుంది. దాని మీద కూడా క్లిక్ చేసి మీరు లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత మీకు నోటిఫికేషన్ కూడా కంప్లీట్‌గా ఉంటుంది ఇక్కడ. డీటెయిల్డ్‌గా ఉంటుంది. అది చదవచ్చు మీరు కంప్లీట్‌గా. చదివి మీరప్పుడు పే చేయొచ్చు. సో, కంటెంట్‌లోకి వెళ్ళండి. ఇక్కడ అకాడమిక్ కంప్లీట్‌గా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ కూడా. అలాగే ఇక్కడ 149 అనుకున్నాము. కానీ ఇక్కడ 163 చూపిస్తుంది. ఎందుకు అంటే టాక్సెస్ అన్నీ యాడ్ అవుతాయి. చార్జెస్ అండ్ టాక్సెస్ అన్నీ కలిపి 163 అవుతుంది. ఇలా బై నౌ క్లిక్ చేసి మీరు దీంట్లోకెళ్ళొచ్చు. కానీ దీనికంటే అనదర్ ఆప్షన్ ఏముంది అంటే మీరు 163 కట్టాల్సిన అవసరం లేకుండా ఓన్లీ 149 తోటే మీరు ఎలా ఎంటర్ అవ్వచ్చు అంటే మీకు ఒకటి ఫోన్‌పే లేదా గూగుల్ పే ద్వారా మీరు పే చేద్దాం అనుకుంటే వాట్సాప్‌లో మీరు డీటెయిల్స్ మెసేజ్ చేస్తే వాళ్ళు క్యూఆర్ పంపిస్తారు. వాళ్ళ ద్వారా పే చేయొచ్చు. లేదా అనదర్ ఆప్షన్ ఇక్కడే యాప్‌లో మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా! పైన టాప్ లెఫ్ట్‌లో. సో, టాప్‌లో లెఫ్ట్‌లో ఉన్నటువంటి 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రీ మెటీరియల్ అని కనిపిస్తుంది. ఈ ఫ్రీ మెటీరియల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మీకు ఈ డాక్యుమెంట్స్ ఫోల్డర్‌లోనే మీకు అకాడమిక్‌కి సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన కంప్లీట్ ఫోల్డర్ ఉంది. దీని మీద క్లిక్ చేసినా మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ అఫీషియల్‌గా ఉన్నటువంటి క్యూఆర్ కనిపిస్తుంది. ఈ క్యూఆర్ మీద క్లిక్ చేయండి. మీకు క్యూఆర్ అనేది మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ అవుతుంది. ఒకవేళ డౌన్‌లోడ్ అవ్వలేదు అంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకొని కూడా మీరు దాన్ని అప్‌లోడ్ చేసుకొని మీ యాప్‌లో గూగుల్ పే, ఫోన్‌పే ఏదైనా సరే మీరు అప్‌లోడ్ చేసుకొని దాంట్లోంచి మీరు పే చేయొచ్చు. దీనికి సంబంధించిన వీడియోస్ అయితే గనక ఈ ఈ ఫోల్డర్‌లో ఉంటాయి. అకాడమిక్‌కి సంబంధించినటువంటి ఫోల్డర్‌లో ఉంటాయి. అలాగే ఎవరైతే పేమెంట్ కంప్లీట్ చేశారో వాళ్ళందరినీ కూడా మేము బ్యాచ్‌లో యాడ్ చేస్తాం. సో, బ్యాచ్‌లో యాడ్ చేస్తాము. దానికంటే ముందు ఒక్కసారి మీరు ఇక్కడి నుంచి గనక ఇలా చేసి పే చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈ చార్ట్‌లో ఇవ్వచ్చు. బాటమ్‌లో ఉన్నటువంటి చార్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్ని రావు. సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సపోర్ట్ ఎస్ఎస్ఆర్ఎల్ టీమ్ అని. సో, మీరు డైరెక్ట్‌గా పే చేస్తే మీకు ఇన్వాయిసు, బిల్లు, రిసీట్ అన్నీ కూడా ఇక్కడే వచ్చేస్తాయి ఇలాగే. అలా కాదు మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి క్యూఆర్ మెథడ్ ద్వారా గానీ, లేదా వాట్సాప్ ద్వారా వచ్చినటువంటి మెథడ్ ఏదైనా మీరు పే చేసినా, ఈవెన్ క్యాష్ ద్వారా పే చేసినా కూడా అంటే ఆథరైజ్డ్ పర్సన్స్‌కి మాత్రమే మనం క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళకి పే చేసినా కూడా అంటే ఆఫీస్ దగ్గరికొచ్చి పే చేసిన వాళ్ళు కూడా అందరూ కూడా బ్యాచెస్‌లోనే యాడ్ చేస్తాం మనం. సో, బ్యాచ్‌లో యాడ్ చేయడానికంటే ముందు అంటే మా దగ్గరికి ఇన్ఫర్మేషన్ రావడం కోసం ఇలా యాప్‌లోంచి ఎవరైతే పే చేశారో వాళ్ళందరూ కూడా ఈ చాట్‌లో మనకి మెసేజ్ చేయండి. మీ నేము, మీ ఫోన్ నంబర్, మీరు చదువుతున్న క్లాసు, ఇప్పుడు ఏ ఎగ్జామ్ రాస్తున్నారు. అకాడమిక్ అయితే గనుక అకాడమిక్ ఎగ్జామ్. ఇలా మెన్షన్ చేస్తే మేము ఇమ్మీడియేట్‌గా అంటే వీటితో పాటు మీరు స్క్రీన్‌షాట్ కూడా పెట్టండి. మీరేదైతే పేమెంట్ చేశారో ఆ స్క్రీన్‌షాట్ కూడా పెట్టండి. సో, ఎలా పెడతాం ఇక్కడ టైప్ అనేది మనం ఇక్కడ ఎలా టైప్ చేసేయొచ్చు. మనం వాట్సాప్‌లో ఎలా చేస్తాం అలాగే. అలాగే ఈ అటాచ్‌మెంట్ మీద క్లిక్ చేసి డాక్యుమెంట్ గాని, ఇమేజ్ గాని లేదా అప్పటికప్పుడు మీరు ఫోటో గాని తీసుకోవచ్చు. అలాగే ఆడియో కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఆడియో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు. సో, ఎలా అయినా సరే. సో, దీంతో పాటు మీరెప్పుడైతే అలా పంపించారో మేము బ్యాచ్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేయాలంటే ప్రొఫైల్‌లోకి వెళ్ళండి. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ నేమ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా నేమ్ అనేది ఏ స్టూడెంట్ రాస్తున్నారో, ఆ స్టూడెంట్ యొక్క నేమ్ మాత్రమే ఉండాలిక్కడ. అలా కాకుండా వేరే నేమ్స్ ఏం పెట్టినా సరే చాట్‌లో ఇక్కడ చెప్పినటువంటి చాట్‌లో మెసేజ్ చేయండి సపోర్ట్‌కి. సో, సపోర్ట్ టీమ్ వాళ్ళు మీకు నేమ్ అనేది చేంజ్ జేస్తారు. సో, నేమ్ చేంజ్ చేస్తారు. ఈ నేము, ఫోన్ నంబర్, ఈమెయిల్, లొకేషన్ మాత్రం మారవు. మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ గూడా మారుతాయి. అసలు యాప్‌ని ఎలా యూజ్ చేయాలనేటటువంటి సెపరేట్ వీడియో ఉంది. అది కూడా మీరు చూడొచ్చు. సో, ఇలా మనకి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మనం బ్యాచ్‌లో యాడ్ చేస్తాం. సో, ఇప్పుడు మీరు ఫైనల్‌గా పేమెంట్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే యాప్ ద్వారా పే చేసినా, వాట్సాప్‌లో స్కానర్స్ గానీ, లేకపోతే ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకున్న క్యూఆర్ గానీ, క్యాష్ పేమెంట్ గానీ, ఎలా పేమెంట్ చేసినా అందరూ కూడా ఎగ్జామ్స్ గానీ, మోడల్ పేపర్స్ గానీ అన్నీ కూడా బ్యాచ్‌లో మాత్రమే ఉంటాయి. సో, బ్యాచ్ ఎక్కడుంది అంటే బాటమ్‌లో ఇక్కడ కింద కనిపిస్తుంది కదా! ఇది బ్యాచ్. సో, హోమ్ పక్కనే ఉన్నటువంటిది బ్యాచ్. ఈ బ్యాచెస్ మీద క్లిక్ చేస్తే మీరు దేనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాస్తున్నారో మీరు ఏ క్లాస్ చదువుతున్నారో, ఆ క్లాసు, ఆ ఎగ్జామ్ సంబంధించిన బ్యాచ్ కనిపిస్తుంది మీకు. మేము యాడ్ చేసేసిన తర్వాత. సో, ఈ బ్యాచ్ అనేది ఇలా కనిపించిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే బ్యాచ్ లోపలికి వెళ్లారో మీకు ఓవర్‌వ్యూ కనిపిస్తుంది. ఈ ఓవర్‌వ్యూలో అకాడమిక్ నాలెడ్జ్ ఎగ్జామ్ అని ఉంది.
సో, దీంట్లో సబ్జెక్ట్స్ ఏమున్నాయి ఇక్కడ ఉంది. సో, నోటిఫికేషన్స్ మనం చాలా నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటాం. వాటిల్లో రీసెంట్ నోటిఫికేషన్స్ ఇక్కడ కనిపిస్తాయి. అవి కాకుండా డైరెక్ట్ అనౌన్స్‌మెంట్స్ అయితే పక్కనే ఉన్నది. దీన్ని జస్ట్ ఇలా స్వైప్ చేసుకున్నా మీకొస్తుంది. అనౌన్స్‌మెంట్స్ మీద క్లిక్ చేసి మీరు దీన్ని డీటెయిల్‌గా చదవచ్చు. అలాగే అంటే కంపెనీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ రిలేటెడ్ యాప్, ఎగ్జామ్ రిలేటెడ్ ఏమున్నా సరే ఈ అనౌన్స్‌మెంట్స్‌లోనే మనం ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఈ అనౌన్స్‌మెంట్స్ అలాగే చార్ట్‌లో. సో, ఇప్పుడు మీరు ఎవరైనా టెస్ట్‌లు కూడా రాసేటటువంటిది ఈ బ్యాచ్‌లోనే. కాబట్టి టెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏవైతే ఉన్నాయో టెస్ట్‌లు, ఆ టెస్ట్‌లు మీరు ఇక్కడ అటెంప్ట్ మీద క్లిక్ చేసి అటెంప్ట్ చేయొచ్చు. ఒక్కొక్కరికి సాధారణంగా 1 అటెంప్టే ఉంటుంది. మీరు ప్రాక్టీస్ టెస్ట్ కోసం ఇలా చాలా ఎగ్జామ్స్ అయితే ఇక్కడ అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. వాటికి సంబంధించి మీరు ఇక్కడ అటెంప్ట్ చేసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మెయిన్ ఎగ్జామ్ కూడా మీకు ఇక్కడే జరుగుతుంది. ఈ టెస్ట్‌ల్లోనే జరుగుతుంది. కానీ ఇప్పుడు అప్‌లోడ్ చేయరది. అది ఎగ్జామ్ రోజు ఆ టైంలో మాత్రమే మీకు అవైలబుల్‌గా ఉంటుందన్నమాట. అలాగే వీడియోస్. దీనికి సంబంధించిన వీడియోస్ గాని ఏమున్నా గూడా ఈ ట్యాబ్స్‌లో పైన ఉన్నటువంటి ట్యాబ్స్‌ని స్వైప్ చేసి మీరు చూసుకోవచ్చు. అలాగే స్టడీ మెటీరియల్. దీనికి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ ఇక్కడ గూడా ఇచ్చాము. అలాగే పోస్టర్స్ గాని ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి స్టడీ మెటీరియల్. సో, స్టడీ మెటీరియల్స్ అన్నీ చివరి ట్యాబ్‌లో ఉన్నాయి. వీడియోస్, టెస్ట్స్, అనౌన్స్‌మెంట్స్, ఓవర్‌వ్యూ. ఇది మీకు బ్యాచ్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో, టెస్ట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడికి అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ డే మేము అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. ఇది మీ క్లాస్‌కి సంబంధించినటువంటి ఎగ్జామే కాబట్టి వేరే వీడియో ఉంది సెపరేట్‌గా. ఆ వీడియో కంప్లీట్‌గా వినండి. దాంట్లో కంప్లీట్ సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా అప్‌లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో ఇక్కడ కూడా పెడతాం వీడియోస్‌లో. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు.